మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలో కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. స్థానిక ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్థానిక దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు ఆయన పాల్గొన్నారు. అనంతరం పలు గ్రామాలలో రోడ్ షో నిర్వహించారు. పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్ షోలో పాల్గొన్నారు. స్థానిక ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఘన స్వాగతం పలికారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. కాంగ్రెస్ పార్టీతోనే దేశం అభివృద్ధి చెందుతుందని, వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధును గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చిరుమల మదన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ ప్రాంతానికి ఎంపీ అయినాక ఈ ప్రాంతంలో బిహెచ్ఎల్ కంపెనీ పెట్టిరు, అగ్రిసైట్ కంపెనీ తెచ్చిరు, బీడీఎల్ తీసుకొచ్చిర్రు, మన దగ్గర సింగూరు ప్రాజెక్ట్ ఇచ్చిర్రు. ఈ ప్రాంతానికి ఉద్యోగాలు కల్పించడానికి ఐఐటి, విద్య కల్పించడానికి ఐఐటి ఇచ్చింది. ఆరుగా బీమా పెట్టి ఆరోగ్యశ్రీ పెట్టిన రాజశేఖర రెడ్డి తెలుసు కదమ్మా. రాజశేఖర రెడ్డి 2009లో ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ కార్యక్రమం పెట్టి అంబులెన్స్ కుయి 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 అని వచ్చేది ఎవరి ప్రభుత్వం వస్తుండే? రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ప్రభుత్వం. రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిందా లేదా? ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట మీద నిలబడే పార్టీ. మన భూములు ఇచ్చిన పార్టీ ఏదిదమ్మా? ఊళ్ళల్లో తమ్ముళ్ళు మీరు అడగండి, మీ తాతలను, మీ నాయనమ్మలను, మీ అమ్మమ్మలను వీళ్ళని అడగండి. ఊళ్ళల్లో అసైన్మెంట్ భూమి ఇచ్చిన తల్లి